సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించారు. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రానికి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన దాదాపు 39,346 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏపీలో 26 జిల్లాలు, 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లను ఖరారు చేస్తూ కేంద్రం గెజెట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర గెజెట్ ప్రతిపాదనలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది.